మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చాంద్ బాషా గారు ఇప్పుడు మరొక సంఘంలోకి మారటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్లోకి వారు మారటం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు సంఘాల మధ్య ఏం జరిగింది, ఏంటి, ఎందుకు వారు సంఘాన్ని మారాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకునేందుకు వారిని కలవటం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. ఒకప్పుడు మీరు చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చాలా కీలకంగా ఉండి అనేక రకాలైన ఉద్యమాలు లేదా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద పోరాడే విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. హఠాత్తుగా మీరు ఆ సంఘానికి రాజీనామా చేయటం వెనుకున్న కారణాలు ఏమిటి? సార్, నేను 8/4/2019 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆనాడు ఆ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు నన్ను నియమించారు. అప్పటి నుంచి అక్టోబర్ 2026 వరకు కూడా అక్టోబర్ 2025 వరకు నా యొక్క ప్రస్తావన చాలా చురుగ్గా జరిగింది. ఉమ్మడి జిల్లాలో 19 తాలూకాలు కూడా నేను నిర్మాణం చేపట్టాను. ఆయన నాకు ఏమీ ఇవ్వాల, ఒక్క ఒట్టి కాగితం ఇచ్చి మీరు జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి కాగితం ఇస్తే ఆ కాగితం తీసుకొని ప్రతి ఊరు తిరిగి జిల్లా కేంద్రం ప్రతి ఒక్క కార్యాలయాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉంది, మీ సమస్యల కోసం ఈ సంఘం పనిచేస్తుంది అనేటువంటి నినాదంతో నేను ఉద్యోగుల దగ్గరికి వెళ్ళటం, ఎవరికి తెలియనప్పుడే నేను రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జింఖానా ఆడిటోరియంలో 2 సార్లు నిర్వహించా. దాదాపుగా ఒక్కొక్క కౌన్సిల్ సమావేశానికి 1500 నుంచి 2000 మంది వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగుల్లో చైతన్యం తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడి నేను చేసిన తర్వాత కొన్ని నెగిటివ్ పాయింట్స్ వస్తాయి, పాజిటివ్ పాయింట్స్ వస్తాయి. అన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశం. నాయకుడికి పొగడ్తలు ఉంటాయి, తిట్లు ఉంటాయి. పొగడ్తలు స్వీకరించాలా, తిట్లు స్వీకరించాలా. అటువంటి సందర్భంలో నాకు రాష్ట్ర సంఘానికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. నేను అవి చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు, బహిర్గతం చేసుకోవాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను చేయలేను. నేను వద్దు అనుకున్నాను. ఆ సంఘం నుంచి ఉండటానికి వీలు లేదు, ఆ సంఘంలో నేను ఉండకూడదు, విలువ లేని చోట, మన గౌరవం లేని చోట ఉండకూడదు అనేటువంటి నినాదంతో నేను బయటికి వచ్చాను. ఆ సంఘంలో చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉండదంటారు. అది పైకి చెప్పడం మాత్రమే జరుగుతుంది. స్వేచ్ఛ ఉండేది ఒకటి, నిర్ణయం ఒకటి ఉంటుంది, స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. కాబట్టి అవి మనకు వద్దు. నేను వద్దు అనుకుని ఆ సంఘం నుండి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ను వినుకొండ రాజారావు గారు అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి సంఘంలో నేను ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిజిస్టర్డ్ అసోసియేషన్లో నేను కొనసాగుతూ ఉన్నా. ఈరోజు నేను కొనసాగించేటువంటి సంఘంలో 3 అంశాలు చెప్తా. 1 ఆఫ్ ది ఎంప్లాయ్, 2 ఫ్రమ్ ది ఎంప్లాయ్, 3 ఫర్ ది ఎంప్లాయ్. వీటి కోసం మాత్రమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను సంఘ నిర్మాణంలో కీలక పాత్ర నాది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్రగా చేస్తున్నాను. ఈరోజు గుంటూరు నిర్మాణం చేపట్టబోతున్నా. అట్లాగే మిగతా 28 జిల్లాల నిర్మాణం కూడా అతి త్వరలో చేపట్టేసేసి ప్రభుత్వానికి రికగ్నైజేషన్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. మా ఒక్కటే ప్రధాన అంశం, ఉద్యోగుల హక్కుల ప్రామాణికంగానే ఈ సంఘం పనిచేస్తుంది. ఈ సంఘం కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తాం. మాకు ఎటువంటి అవసరాలు లేవు. మా యొక్క అభ్యర్థన ఒక్కటి, ఉద్యోగుల యొక్క సమస్యలను కాపాడాలి, ఉద్యోగుల హక్కుల కోసం మాట్లాడాలి. మాకు ఓడీలు ఇచ్చారు, మేము ఊరికి కూర్చుంటే మాకు జీతాలు వస్తాయి, మాకు అవసరంలా. మా ఉద్యోగం మేము చేసుకుంటూనే ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘ ఏర్పాటులో నేను కూడా ఒక చురుకైన పాత్ర తీసుకొని ఈ సంఘాన్ని ముందుకు నడిపించడానికి కృషి చేస్తాను. అంటే మీరు
ఆ, మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుంటూరులో కూడా ఒక మరి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యాలయం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ రోజు సూర్యనారాయణ గారు రావడానికి ముందు మీరు మాట్లాడారు. ఈ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి నేను ఆర్థికంగా చాలా మరి వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డానని మీరు చెప్పడం జరిగింది. కానీ కొంతమంది చెప్పే సంగతి ఏమిటంటే ఈ ఆర్థికపరమైన విషయాల్లో మీరు కొంత జవాబుదారీతనం లేకుండా ఉన్నారు సంఘానికి సంబంధించి అని ఒక ఆరోపణ వినపడతారు. తప్పనిసరిగా అండి, ఎవరైనా నాకు రూపాయి డబ్బులు ఇచ్చారా చెప్పమానండి. నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఇప్పటి వరకు సంఘం కోసం, ఆ సంఘం కోసం దాదాపుగా 11 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వనప్పుడు నేను వాళ్ళకి జవాబుదారీ విధానం ఎలా చేయాలి? మీరు నన్ను డబ్బులు అడిగిస్తే దానికి ఆన్సరబుల్ ఎవరు? నేను. దానికి ఒక సంఘం ఉంది, దానికి ట్రెజరీ కోశాధికారు ఉన్నారు, వారు చూసుకుంటారు. అది నాకు సంబంధం లేనటువంటి అంశం. నేనెవరు? ఒక జిల్లా అధ్యక్షుడిగా కార్యక్రమాలు నిర్వహించడం, సమస్యలుంటే తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం. అసలు చాంద్ భాష దగ్గరకు వచ్చి ఈ సమస్య పరిష్కారం కాలేదని 6 సంవత్సరాల్లో ఎవరైనా అడిగినా, మీ దృష్టికి తీసుకొచ్చినా సరే నన్ను ఈరోజు అడగొచ్చు. అట్లా పనిచేశా. ఆ సంఘానికి ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మరి ఆ సంఘ భవన నిర్మాణము మాకు రెనోవేషన్ చేస్తే దాదాపుగా 3 లక్షల రూపాయలు అయింది. మరి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వకుండా మాకు డబ్బులు లెక్క చెప్పండి అంటారేంటి? ఎలా అది సాధ్యపడిద్దా? ఎవరు ఇవ్వలేదు, లెక్క ఎందుకు నేను ఎందుకు చెప్పాలా? నేను లెక్క చెప్పుకోవటం మా ఆవిడ గాజులు తాకట్టు పెట్టి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు నేను లెక్క ఎలా చెప్తాను? వాళ్లకు నచ్చలేదు. మనం ఇక మన ఎదుగుదల అంతవరకే, మన అవసరం అంతవరకే. అవసరం ముగిసిన చోట మనకు విలువ ఉండదు కాబట్టి బయటకు వచ్చేసాం. ఇది అసలు విషయం. ఇప్పుడు ఈ కొత్త సంఘం యొక్క అసలు ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు? నేను చెప్పాను మీకు, ఇందాకనే చెప్పాను. ఉద్యోగుల హక్కులే ప్రామాణికం. ఫస్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్, ఫ్రమ్ ది ఎంప్లాయ్, ఫర్ ది ఎంప్లాయ్. ఈ మూడిటి మీదే ఈ సంఘం నడుస్తుంది. అబ్రహం లింకన్ గారు చెప్పిన విధానాలు కానీ, మహాత్మా గాంధీ చెప్పిన విధానాల వల్ల కానీ ఈ సంఘాన్ని అంబేద్కర్ ఆశయాలతోటి ముందుకు తీసుకెళ్తా. దీనిలో మనతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని, దాదాపుగా నాకు 34 సంవత్సరాలు ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాకు అనుభవం ఉంది. ప్రతి ఒక్క అంశం మీద కూడా నాకు కాస్త అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను. ఎందుకంటే ఉద్యోగ సమస్యలన్నీ కూడా దాదాపుగా ఇంచుమించు ట్రెజరీ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా దగ్గరగా ఉంటాయి. ఆర్థికపరమైన ఎక్కువ. అందువల్ల ప్రతి ఒక్క అంశం మీద నాకు అవగాహన ఉంది. నేను తప్పనిసరిగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తా, నా వంతుగా కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అంటే ఫైట్ ఫర్ ఎంప్లాయీస్ రైట్ అనే నినాదంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏ సంఘం చేయలేని కార్యక్రమాలు మేము చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.